గుడివాడ పిచ్చి కుక్క అంటే రాష్ట్రం మొత్తం తెలియదు ఎవరో కాదు, కొడాలి నాని. వాడు మొన్న పిచ్చి ముదిరి చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడని, చంద్రబాబు గారు ఉన్న వాళ్ళని తీసేస్తున్నారని, మరేంటో ఈ కలయికేంటో మాకైతే అర్థం కావట్లా. అవన్నీ విషయాలు తర్వాత చెప్తా. ఈ పిచ్చుకొక కొడాలి నాని గారికి పిచ్చెక్కింది, వీడికి అర్జెంటుగా ర్యాబ్వాక్స్ ఇంజెక్షన్స్ చేపియండి అని ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి ఎన్నోసార్లు మీడియా మిత్రుల ద్వారా, మీడియా ద్వారా విన్నవించుకున్నా. వాడికి ఇంతవరకు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంజక్షన్లు పంపిలా. ఏంటి ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఇంజక్షన్లు పంపించలేదు. ఒక మాజీ ఎమ్మెల్సీ కానీ నేను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయేమని ఫోన్ చేస్తే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసలు జ్వరానికి కూడా ట్యాబ్లెట్ లేదు, అక్కడికి ఈ ఇంజక్షన్లే ఉంటాయి. అందుకని ఈ పిచ్చుకొక్క గాడికి రేపు జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడుతున్నాడు. వీడంటాడు ఎన్టీఆర్ వర్ధంతికి నేను ముందే టౌన్ అంతా వర్ధంతులు చేస్తాను, టౌన్ అంతా తిరుగుతాడు అన్నాడు. అనగానే నాకు భయం వేసింది. ఏం భయం అంటే, వీడు మొత్తం అందరిని కరుతాడు, వెళ్ళిన చోటల్లో కరుతాడు, వాళ్ళకైనా ఇబ్బంది అని నా సొంత డబ్బులతో ఇది 5 ఇంజక్షన్లు, పిచ్చి కుక్కకి 5 ఇంజక్షన్లు చేపిస్తే పిచ్చి కుదిరిద్ది. పిచ్చి కుక్క కరిసిన వాళ్ళకి కూడా ఇంజక్షన్లు చేపించాలి. కాబట్టి పిచ్చి కుక్కకి ఈ ప్రభుత్వం వాడికి ఇంజక్షన్లు చేపించట్లేదు, ఇంజక్షన్లు పంపించట్లా. వాడు పిచ్చి మరీ ఓవర్ అయిపోయింది. రేపు జనవరి 18 మా బాస్ మీటింగ్ ఉంది, అక్కడ వీడేమో ఊరంతా నేను తిరుగుతాను అంటున్నాడు కుక్కలాగా. ఈ కుక్క మళ్ళీ ఎవరిని కరిస్తే ఏమైద్దో అని ముందే వీడికి 5 ఇంజక్షన్లు పార్సెల్ ద్వారా గుడివాడ పంపిస్తున్నా. ఈ 5 ఇంజక్షన్లు కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను సంప్రదించి ఒకసారి చేస్తే చచ్చిపోతాడు. మళ్ళీ అది కూడా చేస్తున్నా బాబు, మళ్ళీ నా మీదకి వస్తుంది, మీరు బాబు మీరే సాక్ష్యం. ఒకసారి 5 చేసేసారనుకో చచ్చిపోతాడు. కాబట్టి డాక్టర్లను సంప్రదించి దీన్ని 2 రోజులకో 3 రోజులకో లేదా ఏదో ఉంటుంది టైం ఉంటుంది, ఆ టైం ప్రకారం ఇంజక్షన్లు చేపిస్తే ముందు వాడికి పిచ్చి తగ్గుతుంది. వాడు పిచ్చి తగ్గడం గురించి కాదు నేను పంపించేది ఇంజక్షన్లు. ఆ పిచ్చి కుక్క కరిస్తే జనాలకు పిచ్చి ఎక్కిద్దని జనాల సేఫ్టీ కోసం పంపిస్తున్నా. ఇది కొరియర్లో గుడివాడ పిచ్చి కుక్క నానికి ఇది పంపిస్తున్నా. ఏంట్రా మాట్లాడతావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు 420. అరే జగన్మోహన్ రెడ్డి గారు 420, నువ్వు 840. 420, 840, 11 కేసులు. 420 కేసులు ఎవరి మీద ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి మీద కదా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద 420 కేసులు ఉండబట్టే కదా లోపడేశారు. ఒక్కడు కూడా నిరసన చేయలేదు కదా. చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి మీరు ఏ కేసులు పెట్టుకుంటే ఏమో ఊడిద్దిరా? ఏం ఊడిద్ది? చంద్రబాబు గారి మీద అన్యాయంగా పెట్టారని దేశాల్లో నిరసన దీక్షలు చేశారు. మీరు దొంగ కేసు పెట్టింది అది నిజమైన కేసు కాదు. జగన్మోహన్ రెడ్డి 420 అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. 840గా రేయ్